కొంతమంది ఇప్పట్లో చూస్తే కదా ఇన్స్టా కానీ ఇప్పుడు మనం చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ అయ్యి లవ్ నుంచి మ్యారేజ్ వరకు వెళ్ళేసి తర్వాత వాళ్ళు డైవర్స్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇలాంటి మ్యారేజెస్కి ఇలాంటి రిలేషన్స్కి మీరు ఏమంటారు? ఈ ఇన్స్టా ఫేస్బుక్ ఇవేవైతే ఉన్నాయో వీటిని తీసేస్తే బాగుండని చెప్పి నాకు మనసులో ఉంది. బట్ కానీ మనం ఏం చేయలేము. అవి తీసేస్తే చాలా మంచిది. ఆ యాప్స్ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సో మెసేజ్లు పెట్టుకోవడం, ఒక 2-3 days చాటింగ్ చేసుకోవడం, అండ్ ఆ 2-3 daysకి మరి ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుందో నాకు అర్థం అవ్వదు అసలు. ఎంత వెర్రితనంగా, ఎంత లైక్ ఒళ్ళు దగ్గర లేకుండా బిహేవ్ చేస్తున్నారంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా కోపం కూడా వస్తుంది నాకు. కొన్ని డైలీ ఒక న్యూస్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు, ఫేస్బుక్లో పరిచయం అయ్యారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అసలు ఏంటి ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఏం మెసేజ్లు? సో ఓకే, తెలియని వాళ్ళు మెసేజ్ చేయకూడదా అని అంటారేమో. మెసేజ్ చెయ్యి, నో ప్రాబ్లం. అది నీకేదన్నా అవసరం ఉంటే చెయ్యి. ఈ ప్రేమలు ఇవన్నీ కానీ వాళ్ళకి జాబ్ ఉందో లేదో తెలియదు, ఏమీ తెలియదు. అతనేదో బ్లైండ్గా మెసేజ్ చేశారని చెప్పి ఈ ఆడపిల్లలు లైక్ ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, ప్రేమించి పెళ్లి చేసుకోవడాలు, మళ్ళీ ఒక 1 month తర్వాత అతనికి జాబ్ లేదంట, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పి వీళ్ళు ఇంకా ఎమోషన్గా డిప్రెషన్స్లోకి వెళ్ళడం, సూసైడ్ చేసుకోవడం, లేదు అంటే వాళ్ళపైన మళ్ళీ కేసెస్ పెట్టడం. ఇదంతా ఎందుకు? మనం చేసుకుందే కదా. నీకు తెలియకుండా అతని జాబ్ ఐడి ఏదో తెలియకుండా, ఏ కంపెనీలో చేస్తున్నారో తెలియదు, అతని ఆధార్ తెలియదు, ఏమీ తెలియకుండా ఎలా ప్రేమిస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పప్పు ఉన్నాడంటే ఇక్కడ జాబ్ చేస్తున్నాడు సో అండ్ సో అని తెలుస్తుంది. సో అలా కాకుండా ఈ ఫేస్బుక్ లో ఎక్కడి నుంచో వాళ్ళు మెసేజ్లు చేస్తే వీటికి రెస్పాండ్ అవ్వడం ఏంటి? ఇదంతా తెలియనితనం ఒకటి పప్పు. ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఇంట్లో కొంచెం హార్ష్ గా బిహేవ్ చేసే పేరెంట్స్ ఉంటారు. అంటే ప్రేమగా కొంచెం వీళ్ళకి ఏం కావాలి ఏంటి, ఫ్రెండ్లీ నేచర్ ఇవ్వని ఫ్యామిలీస్ కొంతమంది ఉన్నారు. సో అలాంటివి పిల్లలు దీనికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఏంటి అని అంటే ఇంట్లో కొంచెం బాగా స్ట్రిక్ట్గా రూల్స్ పెడుతూ ఉంటారు, పిల్లలతో కూడా వాళ్ళు టైం స్పెండ్ చేయరు. సో ఇలాంటి పిల్లలు ఏంటి అంటే ఈ మొబైల్ చేతికి రాగానే ఎవరో ఒకళ్ళు హాయ్ రా బంగారం తిన్నావా అని లవ్లీగా ఒక మెసేజ్ పెట్టగానే ఈ పిల్లలకి ఇంకేమవుతుంది అంటే నాకు ప్రేమగా పలకరించే వాళ్ళు ఒకళ్ళు దొరికారు కదా అని చెప్పి వీళ్ళు అట్రాక్ట్ అయి వెళ్ళిపోతున్నారు. సో ఆ ప్రేమ ఏదో ఇంట్లో పేరెంట్స్ ఇస్తే ఎవరు కూడా ఇటువంటి వాటి వైపు వెళ్ళరు. సో మార్పు అనేది మనలోనే, మన ఫ్యామిలీలోనే ఉండాలి ఫస్ట్. అదే అండ్ చూస్తే ఈ బిజీ షెడ్యూల్స్ లో పేరెంట్స్ పిల్లలతో ఉండకపోవడము అండ్ పిల్లల్ని హాస్టల్స్ జాయిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్పుడు ప్రేమ అనురాగాలు అనేది దూరం అవుతున్నాయి. అంటే ప్రేమ అనురాగాలు ఇలా చేయడం అంటే ఎడ్యుకేషన్ అని వీళ్ళు పంపిస్తున్నారు. ఇప్పట్లో చూస్తే చాలా ఇష్యూస్ కూడా అవుతున్నాయి, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీన్ని మీరేమంటారు? అంటే చదివేయడానికి పంపించడం తప్ప, లేకుంటే వీళ్ళు చేసి పేరెంట్స్ తప్ప? ఏ పేరెంట్ అయినా కూడా పిల్లల ఫ్యూచర్ బాగుండాలనే కోరుకుంటారు. సో అందులో మన పేరెంట్స్ ని తప్పట్టడానికి ఏమీ లేదు. కాకపోతే ఏంటి అని అంటే అబ్జర్వేషన్ అనేది ఉండాలి. సో పిల్లలకి మనం పంపిస్తున్నాము, వాళ్ళు అక్కడ ఉండగలరా లేదా, అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు అని కొంచెం వాళ్ళ పైన అబ్జర్వేషన్ అలాంటిది ఉంటే తప్పేం అవ్వదు. హాస్టల్స్లో జాయిన్ చేయడం, హాస్టల్స్లో ఉంచడం నేను తప్పని నేను చెప్పను. ఎందుకు అని అంటే ఇంట్లో లైక్ డ్రింకింగ్ చేసే హస్బెండ్ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు హార్డ్ వర్క్ చేసుకొని వచ్చే ఫ్యామిలీ ఉంటారు. సో అలాంటి టైంలో వీళ్ళ మీద కేరింగ్ చూపించలేక అండ్ వీళ్ళకి ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉన్నాయి, నమ్మే రోజులు కాదు ఇవి. సో వీళ్ళు స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి వచ్చిన తర్వాత ఏమవుతుందని భయపడి ఎందుకులే డబ్బులు కట్టి హాస్టల్లో ఉంచితే వాళ్ళే అన్ని చూసుకుంటారనే వాళ్ళు ఉంటారు. కొంతమంది డబ్బులు ఎక్కువయ్యి జాయిన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనప్పటికీ కూడా చేసేదంతా కూడా మన పిల్లల కోసం. సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే కొంచెం వాళ్ళ మీద మనం అబ్జర్వేషన్ అనేది పెట్టమని చెప్తాను. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోమని చెప్తాం. మనం పిల్లలకి మనం పచ్చడి మెతుకులు వేసి పెట్టినా కూడా ప్రేమని మనం లైక్ ఎటువంటి కష్టాలు అయితే పడుతున్నామో వాటిని చూపిస్తూ పెంచే పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు. వాళ్ళు ఎటువంటి ప్రేమల్లో కూడా పడట్లేదు. ఎప్పుడైతే వాళ్ళు అడిగిందల్లా మనం ఇస్తూ లైక్ వాళ్ళకి మన బాధలేమి చెప్పకుండా సున్నితంగా, సెన్సిటివ్గా, లగ్జరీగా పెంచుతామో రేపటి రోజున వాడు అదే డబ్బు కోసం మనల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు. అన్ని మనలోనే ఉన్నాయి, పేరెంట్లోనే. అదే